ఏది ఆ బ్రదర్ చెప్పింది నేను చెప్తున్నా. ఏమని ఆఫర్డ్ హర్ 10 lakhs. షీ ఇన్వైటెడ్ ప్రవీణ్ పగడాల టు ప్రీచ్ అండ్ టుక్ ఏ డేట్ ఫ్రమ్ పాస్టర్ ప్రవీణ్. ఎవరు ఆమె పేరు ఆయన చెప్తా అన్నాడు. ప్లీజ్ వెయిట్, వీ ట్రై టు గివ్ హర్ నేమ్. సో ఆమె ఒక ఫేక్ లేడీ పాస్టర్ రాజమండ్రిలో ఉంది, 10 లక్షలు తీసుకున్నది అని చెప్తున్నాడు. ఓకే, ఇది మొత్తం ఆమెకు ఎట్లా చంపుతారు ఏంది అన్ని వివరాలు చెప్పిండు. షీ ఇన్వైటెడ్ ప్రవీణ్, అందుకని ఆమెకు 10 లక్షలు ఎందుకు ఇచ్చారు అంటే ప్రవీణ్ పగడాల బ్రదర్ని అక్కడికి తీసుకురావడానికి. సో ఆమె కూడా ఆ చర్చిలో ప్రీచ్ చేయడానికి ఒక డేటు బుక్ చేసుకుంది ఆ 4 రోజులలో అని అర్థం దీనిలో. ఓకే, అర్థమైందా? సో అంటే ఆమెకు అన్నీ తెలుసు, ఇది ఎట్లా చంపుతారు ఏంది, ఎవ్రీథింగ్ నోస్ అనేది దీని సారాంశం. ఓకే, తర్వాత అది నిన్న చెప్పిండు అది. ఓకే, నిన్న చెప్పినాక ఈ రోజు మళ్ళీ పోస్ట్ చేసిండు ఆ బ్రదర్, నాకు మెసేజ్ పెట్టిండు. ఏమని ఆమె నువ్వు ఫోటో కూడా పంపించిండు ఆమెది. సో మరి ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు, మళ్ళీ నన్ను తిట్టకండి. ఓకే, నాకు తెలియదు, నేను ఆమె గురించి ఇక మిగతా ముచ్చట చదువుతా. ఓకే, ఏమని రాసిండు? దిస్ ఈజ్ బ్లెస్సీ వెస్లీ, వైఫ్ ఆఫ్ జాన్ వెస్లీ. డైలీ ఎవ్రీ డే షీ కమ్స్ ఇన్ టు యూట్యూబ్. షీ టుక్ 10 lakhs ఫ్రమ్ కరుణాకర్ సుగుణ 3 months బ్యాక్ బిఫోర్ ద మర్డర్ ఆఫ్ ప్రవీణ్. Just one week before Praveen Pagadala informed the date, Karunakar was informed and made required arrangements. ఏమర్థమైంది ఇందులో? దిస్ ఈజ్ బ్లెస్సీ వెస్లీ అంట ఆమె పేరు. ఓకే, నాకు తెలియదు, ఏం తెలియదు. రాజమండ్రిలో చర్చ్ ఉంటుందంట. వైఫ్ ఆఫ్ జాన్ వెస్లీ. ఇంకో సిస్టర్ అడిగితే ఏమన్నదంటే ఈయననే ఉన్నాడు అక్కడ పోస్ట్ మార్టం దగ్గరనో ఎఫ్ఐఆర్ దగ్గరనో అని చెప్పింది ఆ సిస్టర్. కానీ ఈయన గురించి నాకు 1% వాళ్ళిద్దరు కప్పుల గురించి నాకు ఏమీ తెలియదు. సో సమాజంలో అయితే మంచి పేరు ఉంది అని విన్నా. డైలీ ఎవ్రీ డే షీ కమ్స్ ఇన్ టు యూట్యూబ్లో ఆమె ముచ్చట చెప్తుందంట ప్రతిరోజు. మరి యుఎస్లో ఉన్నదో యుఎస్ నుంచి వచ్చిందో ఆమె అని చెప్పింది వేరే సిస్టరు. షీ టుక్ 10 lakhs ఫ్రమ్ కరుణాకర్ సుగుణ 3 months బ్యాక్ అంట అని చెప్తున్నాడు నా సీక్రెట్ సోర్స్. ఓకే, బిఫోర్ ద మర్డర్ ఆఫ్ ప్రవీణ్. షీ టుక్ జస్ట్ 1 week బిఫోర్, చనిపోయే కంటే వారం ముందు. ప్రవీణ్ పగడాల ఇన్ఫార్మ్ ద డేట్, బిఫోర్ ప్రవీణ్ పగడాల ఇన్ఫార్మ్ ద డేట్, ఆ డేట్ ఇన్ఫార్మ్ చేసిందంట. కరుణాకర్ వాజ్ ఇన్ఫార్మ్డ్ అండ్ మేడ్ కరుణాకర్ అనేవాడు ఇవన్నీ అరేంజ్మెంట్స్ చేశాడు అని చెప్తున్నారు.